ఐపీఎస్ అధికారిగా మీ ప్రస్థానం అందరికీ తెలుసు, చాలా ఎక్కువగా తెలుసు. రాజకీయ నాయకుడిగా కొద్ది రోజులే మీది ప్రస్థానం వాస్తవానికి. అయితే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి చాలా అనుభవం ఉన్న వ్యక్తి మీరు. లా అండ్ ఆర్డర్లోనే చాలా రోజులు ఉన్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్లో కానీ ఇప్పుడు కాళేశ్వరం ఇష్యూ, ప్రధానంగా కాళేశ్వరం ఇష్యూలో మీరు నిన్న చేసిన కామెంట్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. అసలు ఏంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇలా ఎట్లా మాట్లాడుతున్నారు? అంటే ఫేక్గా అయితే మాట్లాడారు మీరు, ఏదో ఆధారం ఖచ్చితంగా మీకు ఉండి ఉంటుంది, ఏదో అనుమానం ఉండి ఉంటుంది. అందులో మీరు చేసిన ఇంకొక కామెంట్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. 2022లో రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధంలో ఆ నిస్టో నదిపై నిర్మించిన కాకోవా డ్యామ్ని కంట్రోల్డ్ ఎక్స్ప్లోజివ్ సిద్ధాంతం ఆధారంగా పేల్చేశారు. అలాంటి ప్రయత్నం ఒకటి కాళేశ్వరం మీద కూడా జరిగింది అని. అది నిజంగా అంత జరిగిందా లేదా ఒకసారి నిన్న మీరు ఏమన్నారో ఒకసారి విని మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం. ఇక్కడ శబ్దాలు ఎందుకు వచ్చినాయనే విషయం మీద ఎవరు కూడా చూడలేదు. అదేవిధంగా ఈ అన్నోన్ అఫెండర్స్ అంటే అసాంఘిక శక్తుల వల్లనే ఇది జరిగింది అన్న కోణంలో ఇంతవరకు ఎవరు కూడా దీన్ని చూడడం లేదు. 24 నెలల్లోనే రికార్డు స్థాయిలో కంప్లీట్ చేసిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కటే ఒక పిల్లర్ నెంబర్ 20కి కింది నుంచి పైదాకా క్రాక్ వచ్చిందంటే డెఫినెట్గా ఇది పేల్చే కుట్ర ఎవరో చేసిండ్రు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం తెలంగాణ ప్రజల వరప్రసాదిని జీవధార అయినటువంటి గోదావరి నది మీద కట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, 1 కోటి ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టు, హైదరాబాద్ నగరానికి మంచినీరిచ్చే ప్రాజెక్టు, భూగర్భ జలాలను పెంచే ప్రాజెక్టు, దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా చేసే ప్రాజెక్టు ఈ చూసి కళ్ళు కుట్టినాయి ప్రతిపక్ష పార్టీలకు, ఆనాటి ప్రతిపక్ష పార్టీలకు. దీని వెనక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఉన్నారా లేదా అనేది పోలీసు వాళ్ళు ఒక సిట్టేసి చేయాలి. వాళ్ళ కాల్ డీటెయిల్స్ చూడాలి. ఈ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ జరిగిందా లేదా అన్న థియరీ మీద చూడాలి. మాకు బలంగా అనుమానం ఉంది, తెలంగాణ ప్రజలందరికీ అనుమానం ఉంది, వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మాకు బలంగా అనుమానం ఉన్నది, దీని వెనక కాంగ్రెస్ బీజేపీలు ఉన్నాయి. లేకపోతే తీస్తా రివర్లో మొత్తం డ్యామ్ అంతా కొట్టుకొని పోయినా అక్కడ అడుగుపెట్టని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక్క రోజులోనే వెంటనే పెద్ద కమిటీ వేసి ఆ కమిటీని ఇక్కడికి తీసుకొచ్చి కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని బదనాం చేసిండ్రు. దీని వెనక ఏదో కేర్ఫుల్గా ఒక స్క్రిప్ట్ రాసి ఆడిన డ్రామా లాగానే ఉన్నది తప్ప ఇది వాస్తవం, ఇది పక్కా ఏదో కుట్ర జరిగిందని మేము అంటాం. రైట్ ప్రవీణ్ గారు, మీరు మాట్లాడిన దాన్ని బట్టి అంటే కేసీఆర్ని గద్దె దింపడానికి, కేసీఆర్ రెండోసారి అధికారంలోకి రావడానికి అయితే కాళేశ్వరాన్ని చూపించుకున్నారు. ఆయన గద్దె దింపడానికి కూడా అదే కాళేశ్వరం కారణమైందంటారా? అయితే అది ఒక్కటే కాకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీలు అక్టోబర్ 21 కన్నా ముందు నుంచే చాలా రోజుల నుంచే కాళేశ్వరంలో ఇంత అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,50,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తూనే ఉన్నారు. కానీ అక్టోబర్ 21 నాడు ఎప్పుడైతే మేడిగడ్డలో ఒక్క పిల్లర్ కుంగిపోయిందో